ఈ సీక్వెన్స్ గురించి చెప్పండి. లైక్ 'రపరప' సీక్వెన్స్‌లో సో, దో ఇట్ ఈస్ సమ్‌వాట్ ఇల్లాజికల్ లైక్ 2 కాళ్ళు చేతులు కట్టేసిన అల్లు అర్జున్. అవును. It is the magic of cinema. పీపుల్ స్టిల్ ఫెల్ట్ ద హై. Yes. ఎందుకంటే ఇప్పుడు అదే రెగ్యులర్‌గా వేరే సినిమాలు అయ్యి ఉంటే గనక పీపుల్ వుడ్ హావ్ ట్రాష్డ్ ఇట్ Yes. ఈజీలీ. ఎందుకంటే ఏంటిది, వాట్ ఈస్ దిస్ సెన్స్‌లెస్ మాస్ అని చెప్పేసి చాలా ఈజీగా స్టేట్మెంట్స్ పాస్ Yes. చేస్తారు. బట్ ఆ సీన్‌లో ఉన్న ఇంటెన్సిటీకి ద రీజన్ దట్ వాస్ నీడెడ్ అనేది కొంచెం బాగా హెల్ప్ అయింది. అవును. అట్ ద సేమ్ టైం ఎలివేట్ చేసింది కూడా. Yes. సో మీరు షూట్ చేస్తున్నప్పుడు అంటే మీరు ఆబ్వియస్గా ఈ రోప్స్ ఇవన్నీ చూస్తూ ఉంటారు. అవును. యూ మైట్ నాట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ వైల్ షూటింగ్ ఇట్ కదా. Yes. సో వెన్ యూ సా ఇట్ ఆన్ ద స్క్రీన్ ఫస్ట్ టైం చూసినప్పుడు ఆన్ స్క్రీన్, సో వాట్ వాజ్ యువర్ ఇనిషియల్ రియాక్షన్ ఫర్ ఇట్? ఎప్పుడు చూసారు మీరు అసలు? ఫస్ట్ థియేటర్స్ లోనేనా? థియేటర్స్ లో సంధ్య థియేటర్ లో వచ్చి నేను ద 9:30 షో ప్రీమియర్ షో జరిగింది. ఓ సంధ్య Yes. అల్లు అర్జున్ తో పాటు Yes, వచ్చారు yes, మీరు. yes. Okay. అక్కడే చూసిన. ఫ్రాంక్ గా చెప్పాలంటే మనం చేసేటప్పుడే వి యూస్ టు ఫీల్ దట్ హై. Okay. ఎందుకంటే ఆ షార్ట్స్ అలా జరుగుతున్నప్పుడు అండ్ అక్కడ ఒక పెద్ద స్క్రీన్ పెట్టుకొని ఉంటారు జస్ట్ టు సీ హౌ ఇట్ లుక్స్ Monitor. ఆన్ ద బిగ్ స్క్రీన్. సో దాంట్లో చూసేటప్పుడే మనకు ఒక హై ఇచ్చేది. అండ్ ఇక్కడ వచ్చి ప్రాపర్ సిల్వర్ స్క్రీన్ మీద చూసినప్పుడు అయితే ఇట్ వాజ్ అ గూస్ బంప్స్ మూమెంట్ ఇట్ సెల్ఫ్. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగానే కనపడుతుంది అన్నట్టు. అండ్ ఇట్ కేమ్ అవుట్ వెరీ వెల్. అండ్ నేను బేసిక్ వర్షన్ అయితే మీరు అన్నట్టు డబ్బింగ్ లో చూసినా, బట్ దట్ విల్ నాట్ గివ్ దట్ హై. ఇక్కడ మ్యూజిక్ అన్ని వచ్చిన BGM తర్వాత అవన్నీ add అవ్వవు కాబట్టి. ఇట్ వాజ్ బ్యూటిఫుల్. నేనైతే కంప్లీట్ సైలెన్స్ చూసిన థియేటర్ లో అయితే. People clapping madly. ఎస్, కానీ నా సీన్ వచ్చేటప్పుడు వెన్ ఐ హ్యాడ్ మై డైలాగ్స్ చాలా సైలెన్స్ చూసిన. నాకు కొంచెం కన్ఫ్యూజ్ అయింది, ఏంటి నచ్చట్లేదా, ఏంటి ఇది ఇలా ఎక్స్ప్రెషన్ ఉంది కదా అందరిది అని కొంచెం కన్ఫ్యూజ్ అయినా. అండ్ ఆఫ్టర్ ద ఫైట్ స్టార్టెడ్ అందరూ అరుస్తున్నారు అన్నీ ఇది చూసిన కొంచెం నాకు బ్యాడ్ ఫీల్ అయింది సినిమా నుంచి బయట వచ్చినప్పుడు. ఎవరికి ఫీల్ అవ్వలేదా, బాగాలేదు అనిపించిందా అని. బట్ వచ్చిన తర్వాత నాకేం తెలిసిందంటే ఎవ్రీబడి వేర్ స్కేర్డ్ దట్ దే డిడ్ నాట్ రెస్పాండ్ అట్ ఆల్ అన్నట్టు చాలా మంది నాకు ఒక ఇది ఇచ్చారు. ఎంత ఫియర్ మీరు అక్కడ క్రియేట్ చేశారు. సో దట్ వాస్ బ్యూటిఫుల్ అని. అండ్ దెన్ ఐ అండర్స్టూడ్ దట్ ఓకే దట్ వాస్ ద రియాక్షన్, ద సైలెన్స్ వాస్ ద కైండ్ ఆఫ్ అ రియాక్షన్ వాళ్ళు ఇచ్చింది అన్నట్టు. అంటే పీపుల్ వర్ నా స్ట్రక్ అయి ఉండొచ్చు అంటే ఆ Yes, సిచ్యువేషన్ కి. yes. పీపుల్ వర్ స్టిల్ ప్రాసెసింగ్ అయి ఉండొచ్చు దాన్ని. అవును, ఎందుకంటే ఇవన్నీ చకచకా జరుగుతూ ఉంటాయి కదా. Yes. సో ఈవెన్ నో వన్ థింక్స్ దట్ అంటే ఎక్స్పెక్ట్ చేయరు అల్లు అర్జున్ విల్ ఇట్లా ఎత్తుతారు అని చెప్పేసి, అవును, అది అవును. త్రిశూలంతో Yes. అది ఎక్స్పెక్ట్ చేయరు. అవును. ఎందుకంటే ఓకే ఇట్స్ ఫోన్ కాల్ వచ్చింది, సెటిల్డ్ Safe అయ్యాడు అన్నట్లు అని. సేఫ్ అయ్యాడు, ఓకే అయిపోయింది అనమాట అనుకుంటున్న టైంలో వచ్చేటప్పటికి పీపుల్ వెరీ ట్రూ. అదొక సో ఆ ప్రాసెసింగ్ టైం మీరు కొంచెం సైలెన్స్ అనుకుని కంగారు పడ్డట్టు. Yes.